అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. ఈ మొత్తం ప్రాసెస్లో ఊరి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు చాలా అవమానం జరిగింది, ఇది జరగకుండా ఉండాల్సిందని మీరు ఫీల్ అయ్యే ఇన్సిడెంట్ ఏదైనా ఒకటి ఉందా? ఊరు సంబంధాలు వేరే ఉంటాయి. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఇక్కడనేమో మనకు అసలు పక్క పంట ఎవరు ఏం చేస్తారు, వాళ్ళు ఎవరు ఏంది మనకు తెలియదు. అక్కడ ఊరు మొత్తము వచ్చినామంటే పలకరిస్తారు. అంజీ ఏమో బాగా రోజులే కనబడతలేవు, ఏమో పిల్లగా అటే వేను, ఇక ఏమో అసలు ఇటు అచ్చుడే బావాలి అంటారు. అందరూ అంటే బాగా ఇలా చేస్తున్నా అంటే చేయాలి మంచిగా చేసుకో. అయితే ఏంది ఆ సంఘటన, ఏంది ఇక్కడ మీరు బాధపడ్డ సంఘటన? నేను బాధపడ్డ సంఘటన అంటే మా అమ్మ చనిపోయింది బ్రదర్. అప్పుడు నాకు మస్తు బాగా అనిపించింది. ఏదంటే మా అమ్మకు డెంగ్యూ ఫీవర్ ఉండే. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్లో అదే ఆ డెంగ్యూ ఫీవర్ ఉన్నప్పుడు మా అమ్మకు ఫీవర్ వస్తే అప్పుడు హైదరాబాద్లో జాయిన్ చేయించినాం. అప్పుడు ఫస్ట్ టైం రావడం అప్పుడు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక సారీ చనిపోదు. అప్పుడు ఇక నాకు మస్తు బాగా అనిపించింది అదొకటి. ఎందుకంటే నేను ఎట్లా అంటే ఇక ఏడిపోతుంది నాకు. సో ఇప్పుడు ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి మా అమ్మని తీసుకొచ్చి హాస్పిటల్ అయినప్పుడు డెంగ్యూ ఫీవర్ అనేది ఫస్ట్ ఏది అటు తెలియదు ఎవరికి. అది ఎట్లా జరిగిందో ఏమో తెలియదు, కానీ అట్లా వచ్చినాక హాస్పిటల్లో జాయిన్ చేసినాము. అవన్నీ చేసిన తర్వాత దీన్ని డెంగ్యూ ఫీవర్ అంటారు, ఇట్లా అన్నీ డ్యామేజ్ అయ్యి ఇట్లా అయింది అన్నాక ఇక బాధ అనిపించింది. ఇక తర్వాత మా అన్నదమ్ములు కానీ మా అక్కలు కానీ అందరూ మా అమ్మతోటే ఉన్నాం అప్పుడు హాస్పిటల్లో. అదొకటైతే నాకు బాగా బాగా బాధాకరంగా ఉండే. లైఫ్లో బాగా బాధపడ్డ క్షణం అదొకటి బాగా. ఎందుకంటే మా అమ్మ కూడా చెప్తుండే, జిందగీలో నాని 10 ఏళ్ళు బతికే బదులు 4 ఏళ్ళు బతకాలంటుండే మా అమ్మ. ఒకటైతే నాకైతే మా అమ్మ గుర్తొస్తే ఇక బాధ అనిపిస్తుంది. అమ్మతో బాగా ఎమోషనల్ కనెక్షన్. ఎవరికి నచ్చదు అమ్మ అంటే. అర్థం కాదు, ఎవరికి నచ్చది అమ్మ అంటే అంటున్నా. ఈ వంట ఇవన్నీ ఎక్కడ అలవాటైనాయి? వంట అంటే నేను అప్పుడు హైదరాబాద్లో నేను అప్పుడు ఏసీ మెకానిక్ నేర్చుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి రూమ్లో వంట చేసుకుందాం. అట్లా నేను ఇంటి దగ్గర మా అమ్మ వంట చేసేటప్పుడు చూద్దుంటే అట్లా నేను కొంచెం. అయితే మీరు ఇరాక్ నుంచి మీ ఊరికి తిరిగి వచ్చేసిన తర్వాత సో అప్పుడు ఆ వీడియోలు స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు మీ లైఫ్ ఎలాగో చెప్పారు కాబట్టి నాకు గంగవ్వ లైఫ్ ఎలా ఉండేది ఒకసారి చెప్పండి. అయితే గంగవ్వ అంటే మా పాలోళ్ళే అంటే మీకు ఐడియా? అదే దాయాదులా అంటే ఇంటి పేరు వాళ్ళు ఇంటి పక్క పుంటలా అట్లా మీ ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు ఒకటేనా? ఇంటి పేరు ఒకటే. పాలోళ్ళు అంటారు. పాలోళ్ళు అంటే అన్నదమ్ములు, ఇప్పుడు చిన్న బాపోళ్ళు పెద్ద బాపోళ్ళు అంటారు. అవును, అట్లా వాళ్ళు అన్నట్టు. అదే మా సైడ్ దాయాదులు అంటారు. మీ సైడ్ ఓకే. సో ఆమె మా వదిన అవుతుంది మాకు. ఓకే. వరుసకు. సో ఆమె వ్యవసాయం కుటుంబమే. ఇక వాళ్ళ భర్త కొంచెం తాగుతుండే. అప్పుడు కుటుంబ బాగా ఫేమస్ అక్కడ మా సైడ్. తాగుతుండే. ఇక అట్లా ఆమె ఇక దెబ్బలు పడుకుంటా అటు చేసుకుంటా ఇక వ్యవసాయం పనులకు చేసుకుంటా. ఆమె కూడా సొంత భూమి ఉండే చేస్తుండే. అట్లా ఇక మేము కొంచెం గట్టిగా మాట్లాడతామే, గట్టిగా మాట్లాడుతుండే. ఇదేదో మంచిగా ఉందని చెప్పి మా అల్లుడు ఒకసారి చేస్తారా అత్తమ్మ అని అడిగినట్టు. మీరు భలే అడుగుతుంది, నేనేం చెప్తుంది అంటే జస్ట్ ఒక సీన్ ఉంటే అట్లా వేసింది ఒకరోజు. అట్లా వేసిన తర్వాత తూట్ల పాయింట్లో నార్మల్గా ఇట్లా చేస్తావా అని అంటే నేను ఎంతసేపు అని చెప్పి చేసింది అన్నట్టు. సో అప్పటికెళ్ళి మేము ఫేమ్ అయినాం. కానీ అంతకన్నా ముందు ఆమె ఎట్లుంటుండంటే రెగ్యులర్గా నార్మల్గా వ్యవసాయం పనులు చేసుకుంటూ రోజు కైకిలు పోయి మంచిగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఇట్లుంటుండే. ఆమెకు ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయింది. అయితే గంగవ్వ ఈ మొత్తం ప్రయాణంలో ₹1 కోటి పైగా సంపాదించింది, కోటీశ్వరాలు అయిపోయింది. ఇది ఒకటి ఆకుంది. సో ఎలాగో మీ వదిన కాబట్టి ఊర్లో చూస్తుంటారు కాబట్టి నిజంగా గంగవ్వ అంత సంపాదించిందా? అంటే ఆమె సొంతంగా ఇల్లు కట్టుకున్నది. మన బిగ్ బాస్ పోయినప్పుడు నాగార్జున గారు ఇల్లు కట్టించారు, ఒక 7 lakhs ఇచ్చారు. ఆమె కూడా కొన్ని డబ్బులు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నది. 7 lakhs కాదు కదా, ఒక 25 lakhsలో ఇల్లు కట్టుకున్నది. మంచిగా భూమి ఉన్నది, మంచిగానే బతుకుతుంది. ఆ ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉంటారు వాళ్ళు. సో కోట్లు సంపాదించారంటే ఎంత అయినా అంటే రెగ్యులర్గా ఇక ఆమె ఏంటంటే వాళ్ళకు మనవరాళ్ళకు స్టడీ కానీ అవన్నీ ఆమెనే చూసుకుంటుంది. ఇవాళ మనవరాలు వాళ్ళ బిడ్డ పెళ్లి కూడా వేసి ఇచ్చింది ఆమెని. ఓకే.
సో గంగవ్వ వల్ల ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోయింది. గంగవ్వ ఆమె చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చూశారు. ఆమె ఒక స్టార్ స్టేటస్ని చూశారు. గంగవ్వ గురించి మాకెవ్వరికీ తెలియని ఒక మంచి ఇన్సిడెంట్, ఆమె కష్టం గురించి కానీ ఆమె ఆనందం గురించి కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఆ రోజు ఇలా జరిగింది అని మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే ఒకసారి షేర్ చేయండి. యాక్చువల్గా గంగవ్వ ఎక్కువ మాట్లాడుతుంది. అంటే ఇక్కడ కూర్చున్నామా, కూర్చుంటే ఏమైనా అంజనా నాకు ఇట్లా ఏం చెప్తున్నావు దా అని కూర్చున్నా పెట్టి ఆ మాట్లాడుతుంటే అంటే ఎట్లుంటుంది విలేజ్లో సంభాషణ. అవును. ఇక ఇది అది వీళ్ళ గురించి ఇట్లా వాళ్ళ గురించి అట్లానే మాట్లాడుకుంటాం కదా. ఎప్పుడైనా ఆమె అట్లనే గురించి మాట్లాడుతుంది కానీ ఆమె సొంత గురించి మాట్లాడదు కానీ మాట్లాడుకునేటప్పుడు మాకు నవ్వొస్తుంది అన్నట్టు. ఇటు పోతే ఈయన వినెక్కిస్తుంది, అటు పోతే ఆమె వినెక్కిస్తుంది, నేనే వినాక ఇంకోని వినెక్కిస్తుంది. ఈమె ఇట్లా ఎందుకు చెప్తే వదిన అంటే నేను ఎక్కడ చెప్పినా అని అంటది. ఇది ఒకటైతే నాకు బాగా నవ్వుకుంటాను. అంటే నా ఇప్పుడు నేను బయటకి వెళ్ళాక ఎగ్జాంపుల్ ఆమె మీరు లేరనుకో మీ వినా, మీరు ఉన్నారు అనుకో వినా, ఇట్లా ఇట్లా ఆమె అంటే ఊర్లో ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. అంతే. అట్లా నాకు ఏమనిపిస్తుంది అంటే ఆమె బయటకు వచ్చినాక నాకైతే నవ్వుకుంటే నేను ఏమో అది నేను ఇట్లుంటుంది ఈమె డిఫరెంట్ ఉంటుంది అని నవ్వుకుంటా. అది ఎప్పుడైతే నేనైతే మర్చిపోయినది. ఎప్పుడన్నా గొడవ అయింది దానివల్ల? గొడవ ఏం పెట్టుకోలే, గొడవ ఏం పెట్టుకుని లొల్లు పెడుతుంటే బాగా దగ్గర అన్నట్టు లొల్లు పెట్టుకుంది. మళ్ళీ కలిసే ఉంది పొద్దున్న రాగానే మళ్ళీ అందరం. నేనైతే ఊర్లో ఎవరితోటి గొడవ పెట్టుకోను, ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది, మన లైఫ్ స్టైల్ వాళ్ళది, అంతే. అట్లా అనిపిస్తుంది నాకైతే. అయితే మై విలేజ్ షోలో అంటే నేను చీలిక అన్న కానీ బట్ ఒక చిన్న స్పర్ధలు అయితే వచ్చినాయి. అనిల్ బయటికి వెళ్ళిపోవడం అండ్ శ్రీకాంత్ ఒక అఫిషియల్ లెటర్ రిలీజ్ చేశారు. అనిల్కి మాకు సంబంధం లేదు, ప్రమోషన్స్ ఏదన్నా కావాల్సి ఉంటే అఫిషియల్ ఐడి అఫిషియల్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి. సో అప్పుడు చాలా రచ్చ జరిగింది. ఈ మొత్తం ఈ మొత్తం గొడవ రావడానికి కారణం గంగవ్వ చేత ప్రమోషన్ చేయించుకోవడంలోనే వచ్చింది. అంటే గంగవ్వ డేట్స్ వల్ల అనిల్ని సంప్రదించాలా, శ్రీకాంత్ని సంప్రదించాలా, ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ వల్లే అనిల్కి శ్రీకాంత్కి గ్యాప్ వచ్చింది అంటారు. నిజమేనా? అంటే మీకు తెలిసింది అట్లా కానీ అక్కడ అదేం లేదు. ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళు వర్క్ చేస్తారు కంపెనీలో, ఎగ్జాంపుల్ వర్క్ చేస్తారు కాబట్టి అక్కడ కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత మానేసి వెళ్ళిపోతారు. అదే కంపెనీ పేరు పెట్టుకొని యూజ్ చేయొద్దు అని ఒక టాక్ అయితే చెప్పిండు శ్రీకాంత్. నేను కూడా బయటకు వచ్చేసిన మై విలేజ్ అంజమా అనే అందరికి పరిచయం. మా సొంత అల్లుడైనా ఏదైనా కానీ ఒక దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన, నా మదర్ అక్కడికి వెళ్ళి వచ్చిన చెప్తా. సో అనిల్ కూడా అట్లనే చెప్పుకుని ఉన్నాడు. దాని పెద్దగా వాళ్ళు ఏమనుకున్నారేమో తెలియదు కానీ యాక్చువల్గా మై విలేజ్ అని యూజ్ చేయకు అని చెప్పేసుకున్నారు తప్పించి, కానీ నువ్వు ఇంది ఎందుకు చేస్తున్నావు అది ఎందుకు చేస్తున్నావు అని ఎప్పుడు కూడా అనలేదు. శ్రీకాంత్ అనలేదు, అనిల్ కూడా అనలేదు. అందరం మేము కలిసే ఉంటాం, అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇక సోషల్ మీడియా ఎట్లుంటుంది, ఒకటికి రెండు అనేది చెప్పడం వల్ల అది ఇంత ఎక్కువైంది. కానీ అట్లాంటిది ఏం లేదు, మేము అందరం కలిసే ఉంటాం. కాకపోతే ఓన్గా ఇప్పుడు రెక్కలకు వచ్చిన పక్షి ఉంటుంది గూట్ల. సో ఎక్కడంటే ఎవరైనా ఇప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది ఇప్పుడు ఆర్థికంగా ఒక లెవెల్గా పోవాలి, లేకుంటే ఒక ఎట్లుండాలని అప్పుడు ఆలోచన ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి ఎంచుకుంటాం కదా ఆప్షన్. ఇప్పుడు నేను ఇరాక్ ఎందుకు పోయినా, డబ్బులు మనీ గురించి పోయినా. సో అక్కడికి వచ్చిన తర్వాత మనీ లేక మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇంట్లో కొన్ని రోజులు వర్క్ చేసిన. సో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అంతగానము ఇప్పుడు మై విలేజ్ షోలో నాకు అంత ఇయ్యలేకపోయారు. ఎగ్జాంపుల్ నేను అడిగిన పేమెంట్ ఇయ్యలేకపోయారు కాబట్టి మనం బయటకు వచ్చేసి మనం ఏదైనా మనం ఏమంటారు ఏదో నేను వచ్చిన అనిల్ ఏం చేసిన అనిల్ అట్లా వెళ్ళిండు. ఇప్పుడు గంగవ్వ అంటే ప్రమోషన్లు అందరం కలిసి చేస్తుంటే ప్రమోషన్లు అందరం కలిసి చేస్తుంటే కానీ ఇండివిజువల్ అయితే పోయి గంగవ్వ వేరే కాడ చేయడం, నేను వేరే కాడ ఏమైతే చేయలేదు. అట్లా ఆ ప్రమోషన్ల విషయంలో ఏం రాలేదు. జస్ట్ ఏంటంటే అనిల్ ఏంటంటే ఒక బ్రాండ్ ఇట్లా మాది ఇప్పుడు మై విలేజ్ షో ఉంది, అది వాడుకోవద్దు అని రేపు పొద్దున ఏమైనా కంపెనీ పెట్టుకుంటావు, దానికి ఏమన్నా జరుగుతుంది, మాకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అని క్వశ్చన్ చేసారు. కానీ వేరేం లేదు. మై విలేజ్ షోలో వీడియోస్ చేసేటప్పుడు ఎలా వచ్చేది మీకు పేమెంట్? మెల్లుడు ఎంత ఇచ్చేవాడు? అంటే సాలరీ బేసిక్ లాగా ఇచ్చేవాళ్ళు, పర్సెంట్ ఏం లేదు. 25-30 అట్లా ఇచ్చేవారు ఎవ్రీ మంత్. అందరికీ అంతేనా? కొంత వర్క్ను బట్టి అంటే ఇప్పుడు నేను యాక్టర్ను, కెమెరామ్యాన్ ఉంటారు, ఎడిటర్ ఉంటారు, అట్లా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.